ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు శనివారం మార్చి 7వ తారీఖున మీ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా శనివారం రోజున మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు రేపు శనివారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే రేపు శనివారం రోజున మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలు మీకు తెలుస్తాయి. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి 7వ తారీఖున శనివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి పని ఒత్తిడి నుండి బయటపడతారు. ఆఫీసుల్లో మీకు సహోద్యోగులు సహాయపడతారు. అలాగే ఈరోజు మీరు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అలాగే ధనాదాయం మీకు ఈ సమయంలో పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు మెచ్చుకునే విధంగా మీరు మారబోతూ ఉన్నారు. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి మీ యొక్క ప్రణాళికలు వాయిదా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. ఈరోజు కుంభరాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలమవుతారు. ఇక కుంభరాశి వారు రేపు కెరీర్ పరంగా గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే మీకు జీవితంలో కొన్ని అనుకూలమైన పెను మార్పులు సంభవిస్తాయి. కుంభరాశి వారికి రేపు ఉద్యోగస్తులకు అంత గొప్పగా ఏమీ ఉండదు. అలాగని నిరాశ చెందాల్సిన పని లేదు. ఇక రేపు కుంభరాశికి చెందిన వ్యాపారం చేసేవారికి మరింత వృద్ధి అనేది వ్యాపారంలో కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు కూడా మీకు ఫలిస్తాయి. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే శుభ కార్యాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు. అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఇక కుంభరాశి వారు మీ ఫ్యూచర్ గురించి కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే డబ్బులను సేవింగ్స్ చేయడానికి చేసే పనులు సఫలమవుతాయి. ఇక విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని అనుకునే ఈ కుంభరాశి వారికి రేపటి రోజు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు అప్పుల బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు ముఖ్యమైన పనులు అన్నీ కూడా పూర్తి చేయడం, అలాగే ఆగిపోయిన పెండింగ్ పడినటువంటి పనులు అన్నీ కూడా కంప్లీట్ అవ్వటంతో పాటుగా మీరు గొప్పగా విజయాన్ని సాధిస్తారు. ఇక కుంభరాశి వారికి రేపు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అన్నిటికీ మించి రేపు శనివారం రోజున కొన్ని అనుకూల మరియు అననుకూల పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి రేపు శనివారం రోజున కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. అలాగే చీమలకు పంచదారలో గోధుమ పిండి కలిపి ఆహారంగా అందించండి. తద్వారా మీకుండేటటువంటి చిక్కులు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులను సాధించి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.